హెడ్ మాస్టర్ గా పనిచేశారు. సో మీరు సుదీర్ఘమైన జీవితాన్ని కావచ్చు, సమాజం పట్ల మీరు కవిగా కూడా రాశారు కాబట్టి సమాజం పట్ల, రాజకీయ వ్యవస్థ పట్ల మీకు చాలా అవగాహన ఉండి ఉండొచ్చు, చాలా మీరు చూసారు. మీరు గతంలో కూడా ప్రధానమంత్రి లేఖ రాశారని కూడా చెప్పారు. ఎవరెవరికి రాశారు సార్ మీరు? నేను దాదాపుగా ఇందిరాగాంధీ మీద కవిత రాసిన ఎట్ ది టైమ్ ఆఫ్ చనిపోయినప్పుడు. అది దివాకర వెంకటరావు దాని అభిప్రాయం రాసింది. దివాకర వెంకటరావు వన్ ఆఫ్ ది ఆకాశ వ్యక్తున్న తినేవాడు సాహిత్యంలో. అటువంటి ఆయన 24-28 లైన్ల కవిత ఉంటది. మైని వీడగా మన ప్రధాని ఇందిరమ్మ మరణానికి జడియనని మరి హత్యకు బెదరనని తన ధైర్యం చాటు కొడుతూ తనగ రక్షక పట్ల చేత మైని వీడగా మన ప్రధాని ఇందిరమ్మ అంటే ప్రధానమంత్రి ఉన్నప్పుడే చనిపోయింది. దానికి ఆ కవితకు దివాకర వెంకటరావు గారి అద్భుతమైన అభిప్రాయం రాశారు. సరళము భావబంధం అనేది మీరు వెనుదేక ఇంకనూ సాహిత్య కార్యక్రమాలు సాహిత్యము డెవలప్ చేయగలరని, అభివృద్ధి చెందగలరని కోరుచున్నానని రాసిండు. ఒక్క గేయానికి దివాకర వెంకటరావు రాసింటే అది పోయేదే కష్టం. పివి మామూలుగా ఆ రకంగా లాల్ బహదూర్ శాస్త్రి నచ్చినవాడు ప్రధానులలో. నెహ్రూ తర్వాత సుదీర్ఘంగా ఉన్నప్పుడు ఎవరు అని ప్రశ్న అయితే ఈయన జూనియర్ అయింది కనుక ఇందానికి వారసత్వంగా ఇవ్వలేకపోయిండ్రు. మంచి క్యారెక్టర్ గల వాడు, ప్రజల పట్ల ఒక నిశ్చితమైన అభిప్రాయం కలిగిన వాడు కనుక మన లాల్ బహదూర్ శాస్త్రి గారిని ఎన్నుకున్నారు. ఆయన ఎంత గొప్పవాడు అంటే ఆ ప్రధానమంత్రి పదవిలో చేస్తున్నప్పుడు కాశ్మీర్ ఇష్యూ పైన దాని మీద జరిగినప్పుడు అక్కడ పాయిజన్తో చనిపోయిందనంగా విన్నాము, పేపర్లో ప్రకటన చదివినాము. కానీ ఒక సందర్భంలో రైల్వే మినిస్టర్ ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి ప్రజలు చనిపోతే ఆయన రిజైన్ చేసి ఆయనకున్న కారు వసతి కూడా లాల్ బహదూర్ శాస్త్రి వాడుకోక ఆయన నడిచి తన ఇంటికి వెళ్ళి వచ్చిండు. మరి ఆయన వారసత్వానికి కూడా ఆయన తర్వాత వారసత్వాన్ని ఎంకరేజ్ చేయలేదు. వారి వాళ్ళ శక్తిని బట్టి డెవలప్ కావాలని అటువంటి భావన ఇప్పటికి నాలో కూడా ఉన్నది. మరి నా కూతురు కూడా నన్ను అనుకరించి ఆమె కూడా సాహిత్యంలో ఒక ఎంఏ చేసుకొని ఇంగ్లీష్ టీచర్ అయింది. ఆమె కూడా నేను కవితలు రాసిన కనుక నేనెందుకు రాయకూడదని ఒక కవితల సంకలనం వేస్తుంది. జీవన తరంగాలు ఆమె రాసిన గేయాల సంకలనం. సినిమా ఉంది, జీవన తరంగాలు సినిమా. సోమన్ బాబు వాడు నాకు ఇష్టమైన వాడు. అయితే అక్కడ సీరియల్ కూడా అవన్నీ మనకు తెలియదు. అంటే ఇట్లా ఆమెది తెలుగు యూనివర్సిటీ సంకలనానికి అక్కడ సబ్మిట్ చేయడం, వాళ్ళు సెలెక్ట్ చేస్తే అది ఒక పుస్తకం తయారవుతుంది. నా వారసత్వంగా ఆమె గొప్పదని నేను భావిస్తున్నా. ఇంకొకటి పివి నరసింహారావు గారు రాజీవ్ గాంధీ దాదాపుగా ఆయన ఒక మామూలుగా రాజీవ్ గాంధీ గారు సంస్కారం కలిగిన వాడు, పైలట్ గా చేసిన వాడు, మిలిటరీ ఆదర్శాలకు అతడు మచ్చుతునుక. తమ్ముడు కంటే కూడా చాలా గొప్పవాడు. తల్లికి దగ్గర తనయుడిగా వారసత్వంగా అవసరం వచ్చి తల్లి చనిపోయినప్పుడు ఆయనకు ప్రధానమంత్రిగా ఇచ్చినారు. ఆ ప్రధానమంత్రి పరిస్థితి కాలంలో అప్పుడు వివిధ దేశాలన్నింటిలో కూడా మన పాత్ర ఏందనేది హెచ్చరిక చేసి మన స్థితిపరిచినారు. కానీ ఆయనను కూడా అనుకోని సంఘటన ద్వారా అతను కూడా అయితే ఇదంతా పాతకాలం. అయితే రాజీవ్ గాంధీ కొరకు నా పుస్తకానికి డబ్బు కావాలని పంపితే అమ్మ కోసం అందరి కోసం అనే పుస్తకానికి నేను రాసిన. ఆ తర్వాత దానికి డబ్బులు కావాలన్నప్పుడు ఆయన సెక్రటరీ వితిన్ నో టైం వారం రోజుల్లో నాకు రిప్లై ఇచ్చి యూ మే బి విష్ టు అప్రోచ్ ది మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఫర్ దిస్ పర్పస్ అని సలహా ఇచ్చి లెటర్ ఇచ్చిండు. ఆ మానవ వనరుల అభివృద్ధి అప్పుడు పివి నరసింహారావు ఉన్నాడు. ఆ పివి నరసింహారావు ప్రధాని అయినాక ఆ లెటర్ ఆయన కొత్తగా రాస్తే దానికి మన దేశంలో ఉన్న 100 యూనివర్సిటీ లైబ్రరీ అడ్రస్ ఇచ్చి ఆ పుస్తకాలు భావనా తరంగాలను పంపమన్నారు. ఆ భావనా తరంగాలు ఇప్పుడు నా తాన కాపీలు 75 ఉంటే 75 పంపిన. జయపాల్ రెడ్డి గారు ఢిల్లీలోనే మన చీఫ్ జస్టిస్ జయపాల్ రెడ్డి గారు మహబూబ్నగర్ జిల్లా మంచి అనుభవం కలిగిన వాడు, విజ్ఞాని,
అన్ని రకాలుగా డెవలప్ అయిన వాడు. రాజకీయంలో దాదాపు కేంద్ర మంత్రిగా అన్ని పనులు చేస్తూ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నుండి ఆయన బాల్యం నుండి యూనివర్సిటీ క్యాంపస్ లో కూడా లీడరే. ఆ తర్వాత ప్రజా లీడర్ జయపాల్ రెడ్డి గారు అన్ని రకాలుగా అయోగ్యుడు గనక ఆయనకు అవిటివాడు అక్కడ వికలాంగుడు కాకుంటే ఆయన ప్రధానిగా ఆనాడు లిస్ట్ లో ఉన్నవాడే. తర్వాత ఈయన మామూలుగా ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ అయితే చిత్రం ఏంటంటే అప్పుడు మన్మోహన్ సింగ్ ను తెప్పించి ఆర్థిక శాఖ మంత్రిగా చేపించిన వాడే పివి నరసింహరావు. మన్మోహన్ సింగ్ చేపించిన వాడే ఆ 2 టర్ములు రిజర్వ్ బ్యాంక్ లో ఆయన మంచి అకౌంట్ వచ్చినాడు. అయితే ఆయన దానంటే కూడా పివి నరసింహారావు బలంగా ఇచ్చుకొచ్చు. ఆయన చేసిన అంటే పివి నరసింహారావు గాని మన్మోహన్ సింగ్